సార్ న్యూమరాలజీ ప్రకారం 8 నెంబర్ వాళ్ళకి ఎలా ఉంటుంది? 8వ నెంబర్ శాటర్న్, శని. అందరు శని అంటే భయపడతారు. శని అంటే భూమిపై ఆజ్ఞాపించే రాజు. ఒక ఎక్సలెంట్ నంబర్ 8 అనేది ధైర్యవంతులైనటువంటి నంబర్. శని అంటే ఏం చేయడమ్మా, కష్టపడమంటాడు, నిజాయితీగా ఉండమంటాడు, అలా డబ్బు సంపాదించుకోమంటాడు. ఒక క్లర్క్ ఆఫీసర్ కావాలంటే శాటర్న్ కావాలి, ఒక ఎమ్మెల్యే మినిస్టర్ కావాలంటే శాటర్న్ కావాలి. అంటే అత్యున్నత స్థితిని ఇచ్చేది కూడా ఆయనే, ఇబ్బందులు పెట్టేది కూడా ఆయనే. కానీ ఈ 8లో పిల్లలు పుడితే 8 అలానే 17, 1 + 7 8, 26, 2 + 6 7. వీళ్ళకి ఎక్కువ శాతం 60 to 70% ఆఫ్ ద పీపుల్కి సింగిల్ పేరెంట్స్ ఉంటున్నారు. ఎందుకంటే మొదట 17 ఏళ్ళు వీళ్ళు ఇబ్బంది పడటానికే పుడతారు. మరి తండ్రి కానీ తల్లి కానీ లేకపోతే చాలా ఇబ్బంది కదా. అస్సలు మొదట 17 ఏళ్ళు వీళ్ళు అసలు పుట్టేదే ఇబ్బందులు పడటానికి పుడతారు. 26 ఏళ్ళకి ఒక స్థితికి వస్తున్నారు, సెట్ అవుతున్నారు. 35 తర్వాత బాగుంటుంది, 50 ఏళ్ళ తర్వాత అత్యున్నత స్థితికి వస్తున్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే మీ ఇప్పుడు మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు 8న పుట్టారు. రాజశేఖర రెడ్డి గారు కూడా 8న పుట్టారు. చాలా నిజాయితీ పరులు, భూమిపై ఆజ్ఞాపించే రాజులు. నిజాయితీగా ఉండమంటారు, కష్టపడమంటుంది అంతేగాని మంచి పోస్టులు కూడా ఇస్తుంది. కాకపోతే ఒక ఏజ్ తర్వాత ఇస్తుంది, మొదట్లో ఇవ్వదు. మొదట్లో ఎన్ని ఇబ్బందులు పెట్టి అలా తీసుకొచ్చి మంచి స్టేజ్ ఇస్తుంది. ఈ 8 వాళ్ళకి 23 నంబర్లో పేరు పెడితే అద్భుతమైన సక్సెస్. అద్భుతం అంటే అద్భుతమైన సక్సెస్. ఆ 23 ఆ పేరు పెట్టేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ 8 పుట్టాడు, అమ్మయ్య శని, అసలు మావాడు ఇబ్బందులు పడతాడు అని డిసైడ్ అవ్వకూడదు. అలా డిసైడ్ అవ్వడానికి మనం ఎవరివి? ఆడి మంచి పేరు కనుక పడితే, 23 నంబర్లో కనుక పేరు పడితే వాళ్ళు అద్భుతంగా సక్సెస్ అవుతున్నారు, బాగా రాణిస్తున్నారు, బాగా పైకి వచ్చేటువంటి వాళ్ళందరూ. కాబట్టి ఇక్కడ నేను ముందు నుంచి చెప్పేది అనేది, ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా మంచి పేరు మంచి లైఫ్ ఇస్తుంది. ఇంతవరకు మిమ్మల్ని ఎవరు కూడా 8వ తారీఖు పుట్టిన అమ్మాయి బాగున్నావా అని పలకరియలేదు కదా, పేరుతో పలకరించారు. సో ఆ పేరు బలంగా ఉండాలి. అంతేగాని డేట్ ఆఫ్ బర్త్ దాని రోల్ పోషించదంటే 100% పోషించదు. దానిపైన అది చేసేది ఇక నువ్వు నేను మార్చడానికి ఏం లేదు. మార్చగలిగితే వీళ్ళందరూ రాజీవ్ గాంధీ, రాజశేఖర రెడ్డి గారు అందరూ ఇంకా ఉండేవాళ్ళు. అది మార్చలేము. పేరు ఏం చేసిద్దంటే ఆ ఉన్న నెగిటివ్ని కొంతవరకు కవర్ చేసి మనం జీవితంలో మనకు ముందుకు వెళ్ళడానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. అదే 17, అది కూడా ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ నెంబర్ అమ్మ. 17 కూడా 1 + 7 8. మోడీ గారు 8, 17లో 8. కేసీఆర్ గారు కూడా 17లో 8. వీళ్ళు కష్టపడి పైకి వస్తారు ఎక్కడైనా. అదే వీళ్ళంతా ఏమంటారు, అదే 10 మంది కలిసి వీళ్ళంతా. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, తెలంగాణ కోసం ఫైట్ చేసి లైఫ్ అంతా కూడా ఉద్యమంగా ఎట్టయినా అట్లా కష్టపడి పైకి వస్తారు. ఇప్పుడు మీకు చాలామంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ వస్తుంది. మొదట్లో మామూలుగా ఉండి లైఫ్లో మంచి స్థితికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా 17 వాళ్ళు. చాలా ఎక్సలెంట్ నెంబర్. వీళ్ళు కూడా మంచిగా ఫైట్ చేస్తారు, అన్నీ బాగుంటుంది. వీళ్ళకి కూడా 23వ నంబర్లో పేరు పెడితే త్వరగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఆ మొదటి పార్ట్ ఇబ్బందులు అని చెప్పాం కదా, 17 నుంచి 26 వరకు. 17 ఏళ్ళ వరకు బాగా ఇబ్బంది పడతారు. 26 ఏళ్ల వయసు అప్పుడు కూడా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ముందు పేరు, ఆ డేట్ ఆఫ్ బర్త్ లక్షణాలు పడుతున్నాయి కాబట్టి ఆ నెగిటివ్ని కవర్ చేయడానికే. ఇప్పుడు జ్వరం వస్తేనే మీకు డోలో ట్యాబ్లెట్, జ్వరం లేకపోతే అసలు డోలో ట్యాబ్లెట్తో పనే లేదు కదా. అలానే ఈ నెగిటివ్ ఉంది కాబట్టి మంచి పేరు పడాలి. మంచి పేరు పడి మంచి లైఫ్ని అనిపించడానికి అవకాశం ఉంటుంది. అలానే 26 ఇట్స్ ద వరస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్. ఎవరైనా చెప్పినా అది బాగా ఇబ్బంది పడుతుంది. 8 బాగా సక్సెస్ ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, సక్సెస్ ఉన్నాయి. 17లో ఇబ్బందులు ఉన్నాయి, సక్సెస్ ఉన్నాయి. 26 దీనికైతే మరి 80%. ఒక ఆయన సేతురామన్ గారని బుక్ రాసేసాడు, డైరెక్ట్ రాసేసాడు, 26 సింగిల్ పేరెంట్ అని. లేదా హాస్టల్లో చదవటం, లేదా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం, లేదా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం, ఏదో కారణం చేత. ఇప్పుడు సపోజ్ వీళ్ళు తల్లిదండ్రులు ఏదో పని కోసం అప్పుడు ఆ రోజుల్లో అలా పనికి వెళ్ళినప్పుడు వీళ్ళు అమ్మమ్మ వాళ్ళ దగ్గర, నాయనమ్మ వాళ్ళ దగ్గర పెరిగేవాళ్ళు కదా, అలా పెరగడం. ఇలా ఇబ్బందులు వచ్చేటువంటి నంబరు 26. అదే పేరు కూడా 26లో వస్తే వాడికి నరకమే. సినిమా కష్టాలు అంటారే, సినిమాల్లో ఎట్లయితే చూడు ఒకేసారి వస్తాయి కష్టాలన్నీ,
అట్లా వస్తుంటాయి 26 వాళ్ళకి. అందుకని 26 తారీఖు పుట్టిన వాళ్ళని కూడా కవర్ చేయడానికి ఏం చేస్తున్నా అంటే నేను ఈ మధ్యలో చాలామందికి అవగాహన కల్పిస్తున్నా. 26 తారీఖు కానీ 8 కానీ 17 కానీ 26 తారీఖు కానీ పిల్లలు పుడితే బాగుంటుంది, ఓకే. బాగోకపోతే ఇబ్బందులు ఎందుకు ఎదుర్కోవటం, ఎందుకైనా మంచిది అబ్బాయి కానీ పుట్టినాక తల్లిని పిల్లని 3వ నెలలో కానీ 5వ నెలలో కానీ పంపించే సాంప్రదాయం ఉంది మనకి. 1 ఇయర్ వరకు పంపించవద్దు అంటున్నా. అప్పుడేమైంది, తండ్రి కన్ను ఆ బాబుకి 1 ఇయర్ గ్యాప్ ఏర్పడిపోయింది కదా, ఆ గ్యాప్లో ఉన్న దోషాలన్నీ పోతాయి. ఆ తర్వాత పంపించా. లేదండి 8లో పుట్టాడు, మేము ముందే 3వ నెలలో వచ్చాం, ఏం కాలేదు, ఏం కాకపోతే మంచిదే కదా, ఏమైనా అయ్యిద్దేమోనని భయంతో. ఇప్పుడు అందరికి కరోనా వచ్చింది నాకు రాలేదంటే రాకపోతే మంచిదే కదా, కానీ ఒక మాస్క్ పెట్టుకోండి అని చెబుతున్నాం మనం. అలా ఎటు తిరిగి పంపాలి 5వ నెలలో. ఇంకొక 7 నెలలు ఆగామనుకో ఆ ప్రాబ్లంని ఒకవేళ జరిగిద్దేమోనని ముందే ఊహించి జాగ్రత్తలు తీసుకోమంటున్నాం. దానివల్ల నీకు సపరేట్గా పోయేదేం లేదు. కానీ 5వ నెలలో వెళ్ళి డిస్టర్బ్ అయితే అసలు లైఫ్ అయిపోయిద్దిగా. అందుకని ముందు జాగ్రత్త నేను చెప్పేది. వీళ్ళకి కూడా మంచి పేరు పెడతారు. 26వ తారీఖు పుట్టితే తప్పనిసరిగా ఇబ్బందులు పడాలని కాదు, మంచి పేరు పెట్టామనుకోండి వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడానికి, వాళ్ళు కూడా జీవితంలో బాగా ముందుకు రావడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. సో 8 నెంబరు మంచి లీడర్స్, బాగా కష్టపడి పనిచేస్తారు. వీళ్ళకి ఏం పని లేకపోతే చెట్లకు నీళ్లు పోస్తుంటారు ఇంట్లో, లేదా పుస్తకం చదువుతుంటారు. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేసుకోండి. ఆ 8 నెంబర్ అలా ఎక్కువ కష్టం పడుతూ ఉంటారు అన్నమాట. అలా ఉంటుంది. నమస్తే.